కర్ణాటక హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. అదేంటంటే, మీకు ఇష్టం ఉండి కొన్నాళ్ళు రిలేషన్‌షిప్ కొనసాగించి, ఆ తర్వాత అతడు పెళ్ళికి అంగీకరించలేదని మీరు దాన్ని రేప్ కేసుగా పెడితే దాన్ని మేము అంగీకరించము. అది ఏ విధంగా కూడా మానభంగం కాదు అన్న విధంగా అయితే హైకోర్టు అయితే స్పష్టం చేసింది. పైగా మీరు విదేశాల్లో ఈ యొక్క లివింగ్ రిలేషన్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడికొచ్చి ఇది మోసం అనే విధంగా కూడా మేము కేసును తీసుకోలేము అన్న విధంగా అయితే ఇప్పుడు కర్ణాటక హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. ఇక్కడ మనం కోర్టుని నిందించడం కంటే కూడా నిజాలు తెలుసుకోవాలి. చాలా సంవత్సరాలు అంటే వాళ్ళిద్దరూ 2 సంవత్సరాల పాటు లివింగ్ రిలేషన్లో ఉన్నారంట. ఇప్పుడు అతడు పెళ్లి చేసుకొని అంటున్నాడని ఈవిడ అతడి మీద రేప్ కేసు పెట్టింది. అంటే లాయర్లు చెప్తారు కదా కొన్ని పాయింట్లు. ఈ విధంగా రేప్ కేసు పెడితే దాన్ని ఇప్పుడు హైకోర్టు జడ్జిలే ఈ విధంగా తీర్పు ఇచ్చారు. ఒక విధంగా మనం గమనిస్తే అమ్మాయిది బాగా తప్పు ఉంది. మనం హైకోర్టుని ఎంతసేపు హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కావచ్చు కొన్ని విషయాల్లో నిందిస్తుంటాం, కానీ అవి కరెక్ట్ దారిలోనే మనల్ని పెడుతున్నాయి. కోర్టులు అయినా సరే లేదా వ్యవస్థలు అయినా సరే పంచాయతీలు అయినా సరే మన జీవితాన్ని పూర్తిగా తీర్చిదిద్దలేవు. మన జీవితం మన చేతిలోనే ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దగలరు, కానీ మొత్తం జీవితం నాశనం అయిపోయేది మన చేతిలో. కోర్టు చెప్పిన దాంట్లో తప్పేముంది? మీరు ఇన్ని రోజులు లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు మానభంగం కేసు పెడితే ఎలాగా? అది చీటింగ్ కేసు అవుతుంది. కానీ మీరు విదేశాల్లో పెట్టుకున్నారు కాబట్టి అది చీటింగ్ కేసు కూడా కాదు అని ఇప్పుడు హైకోర్టు చెప్పేసింది. అంటే మీరు ఇక నుంచి ఆలోచించుకోవాలి. అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించుకోవాలి. ఇక మీ ఇష్టం. అంటే అందరికీ అన్ని సమర్పించుకున్న తర్వాత జీవితం నాశనం అయ్యింది అనే దానికంటే కూడా సమర్పించుకోవడానికి ముందే ఆలోచించండి. జీవితాలు మీరు నాశనం చేసుకుంటారు, తల్లిదండ్రులకి ఏమొచ్చేసి కడుపుపోతూ మిగులుస్తారు. ఇన్ని రోజులు మీకు అన్ని సెక్యూరిటీ ఇచ్చి పెంచినటువంటి తల్లిదండ్రులు శత్రువులుగా మారిపోతారు. వాడెవడో వచ్చేసరికి వాడి వెనకాల వెళ్ళిపోతారు. వాడు మోసం చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. కొంతమంది ఆత్మాభిమానం ఎక్కువైపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే కదా. మీరు ప్రేమించినప్పుడే అన్ని విషయాలు కూడా ఆలోచించుకోవాలి. పెళ్లి చేసుకుంటాం అనుకున్నప్పుడు ఇంకా పూర్తిగా 2 వైపులా మంచి చెడు మైనస్ ప్లస్ అన్నీ ఆలోచించుకోగలగాలి. ఆ మాత్రం పరిణితి రావాలంటే ఒక అమ్మాయికి 22-23 సంవత్సరాలు మినిమం రావాలి. కానీ మీరు ఎన్ని సంవత్సరాలకి ఒకటి వెనకాల పడతారు? 18-19 లేదా 16-17 సంవత్సరాలకే మీకేదో వాడు అంటే గొప్ప హీరో కనబడిపోతుంటాడు. దానివల్ల మీకేంటో తెలియదు. అదంతా కూడా ఒక అట్రాక్షన్. ఆ తర్వాత 23-24 సంవత్సరాలు వచ్చేసరికి అసలు విషయం మీకు బోధపడదు. అప్పటికీ మీకు పూర్తి మెచ్యూరిటీ వస్తుందంటే రాదు. అందుకే మన పెద్దలు ఏం చేశారంటే ఒక వ్యక్తికి అంటే అమ్మాయికి అబ్బాయికి పెళ్ళయ్యే వయసుకి 26-27 సంవత్సరాలు పెట్టారు. 27 సంవత్సరాలకి అబ్బాయికి ఉంటే 21 సంవత్సరం అమ్మాయికి ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలు ఉంటుంది. అంటే నేను ఇప్పుడు చెప్పింది అదే. ఇంతకుముందు పూర్వం ఎలా చేసేవాళ్ళంటే పూర్వం అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఎలా చేసేవాళ్ళంటే అమ్మాయికి 18, అబ్బాయికి 23-24 సంవత్సరాలకు చేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి కొంచెం వయసు పెరిగింది. ఇంకా పూర్వం ఎలా చేసేవాళ్ళంటే చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అమ్మాయికి అబ్బాయికి చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు. ఒక అబ్బాయికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమ్మాయికి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బంధాలు ఉన్నప్పుడు చుట్టాలు బంధువులు అందరిని పిలిపించి మామూలుగా పెళ్లి చేసేవాళ్ళు. అదేంటంటే ముందర కాళ్ళకి బంధంలాగా ఒక ఫిక్స్డ్గా అనమాట. వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది, అబ్బాయి ఇక్కడ ఉంటాడు. పెరిగిన తర్వాత అమ్మాయిని ఇక్కడ తీసుకొస్తారు. అంటే ఇంకా అమ్మాయి వేరే వ్యక్తి మీద ఎటువంటి విధంగా కూడా మనసు పడదు. ఇంకా తన భర్త పలాని వ్యక్తి అని తెలిసిపోయిన తర్వాత ఆ అమ్మాయి అతన్ని మాత్రమే ఊహించుకుంటుంది. కాబట్టి ఏదైతే యుక్త వయసు వస్తుందో ఆ యుక్త వయసు వచ్చినప్పుడు అమ్మాయిని వాళ్ళు తీసుకొని వెళ్తారు అత్తవారు అఫీషియల్గా. అది పూర్వంలో ఉన్నటువంటి పద్ధతి. కాబట్టి ఏ పద్ధతి అయినా సరే మన గురించే ఉంటుంది, మన కోసమే ఉంది. కానీ మనం దాన్ని మించి ఈ విధంగా తయారవుతున్నాం.